కాకినాడ కేంద్రంగా సాగిన రేషన్ బియ్యం అక్రమ దందాపై ఏర్పాటు చేసిన సిట్ బృందంలో మరొకసారి మార్పులు చేర్పులు చేశారు. ఇప్పటివరకు 5 సార్లు సిట్ టీంని మార్చింది ప్రభుత్వం. అసలు రేషన్ మాఫియాపై విచారణ ఎప్పటికి మొదలవుతుంది అనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఈసారి సిట్ బృందంలోకి సిఐడిని కూడా ఇన్వాల్వ్ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 2024 డిసెంబర్ 6న ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గతేడాది జూన్ జూలై నెలల్లో కాకినాడ పరిసర ప్రాంతాల్లో 5 పోలీస్ స్టేషన్లలో 13 రేషన్ బియ్యం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 84,87 లక్షల రూపాయల విలువైన 22,947 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. సిట్ చీఫ్గా వినీత్ బ్రిజ్లాల్ను నియమించారు. ఏమైందో ఏమో సడన్ గా ఆయన కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్పై వెళ్లిపోయారు. దాంతో మే 7న కొత్త బాస్గా ఐపీఎస్ అధికారి రవికృష్ణను ప్రభుత్వం నియమించింది. సిట్ బృందంలో కూడా మార్పులు చేర్పులు చేశారు. సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్, కాకినాడ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, కర్నూలు ఐసీడీఎస్ ఆర్జేడి రోహిణి, విజయనగరం డిఎస్ఓ మధుసూదన్ రావు, కోనసీమ సివిల్ సప్లై మేనేజర్ బాలసరస్వతిని విచారణ చేయాలని ఆదేశించింది. కానీ మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. సిట్ బృందం ఒక సమావేశం కూడా అవ్వలేదు. కనీసం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సిట్ చీఫ్, అందులో సభ్యులను 4 సార్లు మార్చారు. కొందరు అధికారులు గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలతో సన్నిహితంగా ఉన్నారని వారిని పక్కన పెట్టారు. కానీ అసలు ఉద్దేశం మాత్రం ముందుకు సాగలేదు. అసలు కేసు ఎక్కడి వరకు వచ్చిందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా ద్వారా గత ప్రభుత్వంలో ముఖ్య నేతలకు భాగస్వామ్యం ఉందని కూటమి ప్రభుత్వంలో మంత్రులు క్లారిటీగా చెప్పారు. సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా కాకినాడ పోర్ట్ రైస్ మిల్లులను పరిశీలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫ్రికా దేశాలకు వెళుతున్న రేషన్ రైస్ సీజ్ చేయాలని సముద్రంలోకి వెళ్లి ఆదేశాలిచ్చారు. కానీ ఆ కేసు మాత్రం అలా హోల్డ్లో పడిపోయింది. దానిపై విమర్శలు కూడా వచ్చాయి. ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకున్నప్పటికీ ఎందుకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్న కామెంట్లు వినిపించాయి. మద్యం కుంభకోణంపై ఒకవైపు సిట్ దూకుడుగా వ్యవహరిస్తుంటే రేషన్ రైస్పై మాత్రం సీరియస్గా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో మరోసారి జీవో సవరణ చేసింది ప్రభుత్వం. సిఐడి నుంచి 4 అధికారులను సిట్ బృందంలో భాగస్వాములుగా చేశారు. మరో 10 మంది అధికారులను అడిషనల్గా నియమించారు. సీజ్ చేసిన బియ్యం పాడైపోతున్నాయని రైస్ మిల్లు యజమానులు కోర్టును ఆశ్రయించడంతో బ్యాంకు గ్యారంటీలు తీసుకుని బియ్యాన్ని ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. రేషన్ బియ్యం ఎవరు కొన్నారు, ఎవరికి తరలించారు, ఎవరికి విక్రయించారు అనే విషయాలపై సిట్ క్లారిటీ ఇవ్వనుంది. దానికి అనుగుణంగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే అనుమానం ఉన్నవాళ్లను విచారణ చేయడానికి కూడా సిద్ధమవుతోంది సిట్ బృందం.